కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన లేదు. అధికారంలోకి రావాలి, అనేక రకాల పథకాల పేరు మీద స్కాములు చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మెజారిటీ హిందూ సమాజం వైపు ఉంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి గారు కావచ్చు, ఆయన నాయకులు కావచ్చు, కేవలం ఈ హిందూ దేవాలయాల మీద దాడి చేస్తూ హిందూ సాంప్రదాయాలను, హిందూ విధి విధానాలను, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచన తప్ప ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్ర ఏమాత్రం కూడా లేదు. కేవలం నికార్సైనటువంటి జాతీయవాదులైన భారతీయ జనతా పార్టీ, ప్రధానంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాలకు వచ్చిన సందర్భంగా వారు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి సరైన వారసుడిగా, సరైనటువంటి సేవకుడిగా మనం గెలిపిస్తే మనందరి నాయకుడై ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడతాడని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి మీరు పార్టీలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఈ గోర్మాటి సమాజం, బంజారా సమాజం అంతా కూడా చాలా గొప్పది. ఈరోజు తాండూ